హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు పొడుగు వంకాయలు కర్రీ ఎలా చేసుకుంటానో నేను చూపిస్తున్నాను. ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మేము చాలా సింపుల్గా చేసుకుంటాం ఫ్రై కర్రీస్ అన్నీ. ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత పొడుగు వంకాయలను మనం పొడుగానే కట్ చేయాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది దీనిలో పాలేసి కూడా వండుతారు, కానీ నేను ఇలానే డైరెక్ట్ చేస్తాను. ఇది బ్యాచిలర్స్కి అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూడండి, బేసిక్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు పక్కకి, సాంబార్ పక్కకి పెట్టుకుంటే. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వంకాయ కూడా వేసిన తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఫ్రై చేయడం అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వంకాయ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు చిన్న వంకాయ కంటే ఈ వంకాయ కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి సాంబార్ పక్కకైనా, మన రైస్ వేడి వేడి అన్నం పక్కకైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.